హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి టాక్స్. ఇంక ఇదైతే కార్తీక సోమవారం వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇంక ఇడ్లీ పిండి ఉంది, నేను ఫాస్టింగ్ అని. ఈరోజు వాళ్ళ నాన్నకు కొంచెం పిండి ఉంటే ఇంకా ఊతప్పం లాగా చేసి ఇచ్చాను. వీళ్ళ నాన్నకు టైం అవుతుంది, ఇంకా తినేసి వెళ్ళిపోతున్నారు. నాకైతే చట్నీ అంటే మీరు ఏమన్నా అనుకోండి, ప్రపంచంలో ఏది కనిపించదు. ఇంకా పల్లీల చట్నీనే చేస్తుంటాను మ్యాక్సిమం నేనైతే. ఎందుకంటే ఇంకా ఆ టైంకి మనకి పల్లీలే అందుబాటులో ఉంటాయి కాబట్టి తొందరగా అయితే అయిపోతుందని అదే చేస్తాను. వెరైటీ చేయాలనిపిస్తుంది ఎప్పుడు పల్లీల చట్నీనేనా అని, కానీ ఇంకా ట్రై చేస్తాను. వీలు ఉన్నప్పుడు చేస్తాను ఎప్పుడైనా టమాటో చట్నీ అలాగా, ఇంకా లేనప్పుడు మామూలు పల్లీల చట్నీ చేస్తాను. ఇంకా ఇలాగ సోమవారం అని నైవేద్యం చేస్తున్నాను స్వామికి. ఇంకా నైవేద్యం అంటే నేనైతే బెల్లం పాయసం ఎక్కువ చేస్తాను, ఎందుకంటే మా పిల్లలు కూడా అదే ఎక్కువ తింటారు కాబట్టి. ఇంకా సగ్గుబియ్యం కూడా చేస్తాను అప్పుడప్పుడు, సేమియా అయితే చెయ్యను. మరి సేమియా పాయసం దేవుడికి పెట్టచ్చో పెట్టకూడదు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాగ అన్ని దేవుడి పట్టాలు ఉంటాయి కదా, పట్టాలు ఇలా దీపం కుందులు అన్నీ తుడుచుకునేసి ఇంకా దీపం పెట్టేసుకున్నాను. నేను ఫస్ట్ అయితే గాజు దాంట్లో పెట్టేదాన్ని నైవేద్యము. ఇంకా జమ్ములో అయితే అక్కడ తీసుకున్నాను 2 ప్లేట్ లాంటిది చిన్నది. ఇంకా అప్పటి నుంచి దాంట్లోనే పెడుతున్నాను. చిన్న బెల్లం ముక్క అయినా ఏదైనా కూడా దేవుడికి దాంట్లోనే పెడతాను, పాయసం అయినా ఏదైనా. ఇంకా పండగ వచ్చినప్పుడేమో మామూలే కదా, అరిటాకులో కానీ అలాగే ఇస్తరాకులో కానీ పెట్టుకుంటాను. దీనికైతే బోర్ కొడుతుంది ఈ మధ్య. మొన్నటిదాకా వాళ్ళన్న ఇంట్లోనే ఉండేవాడు కదా, ఇంకా ఇది కూడా రెడీ అయిపోయి ఊరికంగా ఆడుకుంటుంది, నాతో ఆడుకుంటుంది. ఇంకా అది ఆడుకుందాం ఇది ఆడుకుందాం అంటుంది. అమ్మ అది ఆడుకుందాం రా అమ్మ అని అంటుంటుంది. నేను కూడా కాసేపు ఆడుకుంటాను, ఎందుకంటే ఒక్కతే అయిపోతుంది కదా. పైన ఉన్నాం ఎప్పుడు, కింద అంటే ఇంక అప్పుడు ఉండేవాళ్ళం కాబట్టి బాగా ఆడుకునేది. బయటకు వచ్చి నేను కూడా చూసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా మధ్యాహ్నం వంట అయితే చేస్తాను. మా జీవన్ కూడా వచ్చేసాడు, ఇంకా తింటున్నాడు వాడు కూడా వచ్చేసి. వాళ్ళ నాన్న కూడా వచ్చేసారు, తింటున్నాడు. వాళ్ళ నాన్న కూడా ముందే తినేసాడు, ఎందుకంటే నేను ఫాస్టింగ్ కదా ఈరోజు. సోమవారం ఫాస్టింగ్ ఉండకూడదు అనుకున్నాను, కార్తీక మాసం సోమవారాలు ఒక్కటి. ఇంకా ఈవినింగ్ అయింది కదా, టీ పెట్టాను. ఇంతకుముందు సమ్మర్లో అంత టీ పెట్టాను దాన్ని కాదు, ఎందుకంటే నేను ఎక్కువ తాగాను కాబట్టి వీళ్ళ నాన్న కోసమని ఇంకా పెట్టాను టీ అయితే. ఇంకా నేను ఫాస్టింగ్లో ఉన్నప్పుడు టీ కాఫీ ఎక్కువ తాగను, ఇంకా నార్మల్గా ఫ్రూట్స్ అవి తీసుకుంటాను. ఇంకా వాళ్ళ నాన్న కూడా టీ తాగి రెడీ అయిపోమని చెప్తున్నాను, ఎందుకంటే గుడికి వెళ్ళి దీపం పెట్టుకుందాం అనుకున్నాను. ఈరోజు టెంకాయ దీపం పెడితే మంచిదంట సోమవారము. ఇంతకుముందు కూడా పెట్టేదాన్ని నేను అక్కడ ఉన్నప్పుడు, ఇంకా అందుకే ఇప్పుడు కూడా పెడదామనేసి దీపం పెడదామని వీళ్ళని రెడీ అవ్వమంటున్నాను. ఇంకా మా రుత్తి కూడా పడుకొని లేచింది ఇప్పుడే. వాళ్ళ నాన్న అయితే ఇక్కడ టెంకాయ వస్తున్నాడు టెంకాయ దీపం పెట్టడానికి అనేసి. ఇంకా మన పిడుగులు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేసినా చూడాల్సిందే. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు సైంటిస్ట్ లాగా అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇంకా వీళ్ళని రెడీ అవ్వమని చెప్పి నేనైతే ఇంకా దీపం పెట్టేసుకున్నాను నేను కూడా ఇంట్లో. ఎందుకంటే ముందు ఇంట్లోనే కదా, మనం ఎక్కడికైనా గుడికి వెళ్ళేటప్పుడు ముందు మన ఇంట్లో పూజ చేసుకున్నాకనే బయటికి వెళ్తాను. ఇంకా వీళ్ళు రెడీ అవ్వమంటే నన్ను భయపెడుతున్నారు ఇక్కడ. ఇదంతే, వాళ్ళ నాన్న అండ చూసుకొని నన్ను భయపెడుతుంటుంది. వాళ్ళ నాన్న చెప్పినట్టు అంటుంటుంది, వాళ్ళ నాన్న ఏం చెప్తే అదే దెబ్బలు పడతాయి అంటుంది. ఇంకా నేను గుడికి ఏమైనా తీసుకెళ్ళాలి, టెంకాయ పసుపు కుంకుమ అగరబత్తీలు అన్నీ పెట్టుకున్నాను. ఇంకా మా జీవంతో అయితే వాళ్ళనే తీస్తా, నన్ను వీడియో తీయవా అంటే ఇక్కడ వాడిని కూడా వీడియో తీస్తున్నాను. ఈ మధ్య ఇంకా చలికాలం అయిపోయింది కదా, ఇంకా 5:30 6కే చీకటి పడిపోతుంది ఇక్కడ. ఇంకా మేమైతే గుళ్ళో దీపం పెట్టడానికని గుడికి వెళ్తున్నాము. నేనైతే ఈరోజు టెంకాయ దీపం పెట్టాలనుకున్నాను, సోమవారం మంచిది అనేసి. 3 ఒత్తు కలిపేసి ఇలాగా ఆవు నెయ్యి పోసి దాంట్లో కొంచెం బియ్యం వేసి కింద పసుపు కుంకుమ ఇంకా పూలు ఉంటే పూలు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పూలు లేవనేసి ఇంకా దీపం ఒక్కటి పెట్టేశాను. ఇంకా మిగిలిన టెంకాయ ఉంటుంది కదా, దాంట్లో బెల్లం ముక్క వేసి పెట్టేసి దండం పెట్టేసుకుంటున్నాను. అలా బాగా అనిపిస్తుంది కదా ఇలాగా కార్తీక మాసంలో దేవుడి ముందు దీపం వెలిగడం అంటే. అది కాక ఇక్కడ మన చేతులతోనే దేవుడికి అభిషేకం చేసుకోవచ్చు, చాలామంది చేస్తూ ఉంటారు పాలతో, కానీ నేనైతే నీళ్ళతో చేస్తాను. పాలు కుదిరినప్పుడు పాలు ఉంటే పాలతో కూడా చేస్తాను నేను. కొంతమంది నెయ్యితో తేనెతో కూడా చేస్తారు. ఇంకా మీకు తెలిసిందే ఇక్కడ భజనలు బాగా చేస్తారని. అప్పుడు నవరాత్రుల్లో కూడా రోజు చేసేవాళ్ళు, ఇంక ఇక్కడ సోమవారం కూడా చేస్తారు. ఇలాగ భజన చేసి చాలా మంది ప్రసాదం ఇచ్చే వాళ్ళు కూడా ప్రసాదం ఇస్తూ ఉంటారు. కార్తీక మాసం అనే కాదు, నార్మల్గా సోమవారం ప్రసాదం కూడా తెచ్చిస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళని రమ్మంటే అక్కడే పార్క్లో ఆడుకుంటున్నాను. నేనైతే వచ్చేసాను, ఓపిక లేదు. ఇంకా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కదా, ఇంకా ఒక్క పూట తినేస్తాను, నైట్ తినేస్తాను. మార్నింగ్ నుంచి ఏం తినను, ఓన్లీ ఫ్రూట్స్ తిని. ఇంకా ఇప్పుడు నైట్ అయితే ఇంకా చపాతీని ఏదో ఒకటి చేసుకొని తింటాను. మరి మీలో ఎంతమంది కార్తీక మాసం పూజ ఎలా చేశారని నాకు కామెంట్ చేయండి. అంతే వీడియో, బాయ్ బాయ్. నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.